సో ఇలా ఏందన్నా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎంతన్నా చెప్తారు, కానీ ఇందాక నేను అన్నట్టు ఏంటంటే నవ్వించడం అనేది చాలా టఫ్. ఎంత టఫ్ అయిపోయిందంటే ఒకప్పుడు మన సినిమాల్లో ఒక ట్రాక్ మినిమం 2-3 ట్రాకులు కామెడీలు ఉండేవి. అసలు చూస్తే మొత్తం కామెడీ ట్రాక్స్ అనేవి డిసపియర్ అయిపోయినాయి. అసలు ఎవరు రాయడానికి కూడా సాహసించట్లేదు. ఎందుకంటే నవ్వించడం అనేది ఇప్పుడు చాలా కష్టం. అలాంటిది ఆడియన్స్ కూడా క్వాలిటీ కామెడీ ఉంటుంది, ఒక చిన్న లైన్, చాలా తిన్న లైన్ ఉంటుంది, అది దాటే ఉంటే క్రింజ్ కామెడీ అంటారు. అసలు ఎంత కష్టం ఇలాంటి టైంలో కామెడీ రాయడం, అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కామెడీ రాయడం అనేది నిజంగా ఇట్స్ లైక్ టఫెస్ట్ జాబ్ అండి, చాలా చాలా టఫెస్ట్ జాబ్. ఎందుకంటే మీరు అన్నట్టు ఒక ఇంచ్ అటు ఇటు అయినా కూడా కమెంట్ చేసేవాళ్ళు ఉంటారు, అరే ఇదేంట్రా అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే చేయాలి. లక్కీగా నేను చేసిన అన్ని సినిమాలు సో టార్గెట్ ఆడియన్స్ రీచ్ అయ్యాయి కాబట్టి ఒక కామెడీ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఒక ఫిలిం F2 ఐ కెన్ ఫీల్ వెరీ ప్రౌడ్. 2019 సంక్రాంతికి రిలీజ్ అయింది అండ్ కలెక్టెడ్ 80-85 crores. సో థియేటర్కల్ రెవెన్యూ అండ్ ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఏదో సంక్రాంతి అడ్వాంటేజ్, ఎంత అడ్వాంటేజ్ ఉన్నా ఇట్స్ అంత రీచ్ ఎప్పుడు లేదు. సంక్రాంతిలో రిజెక్ట్ చేసిన సినిమాలు. అవును. సో నేను అనేది ఏంటంటే ఎక్కడో ఒక చోట ఒక మంచి కామెడీ ఫ్యామిలీ హెల్దీ ఫిల్మ్ ఇస్తే జనాలు వచ్చి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఉన్నారు. సో అందుకే నాకేంటంటే నేను చేసే ప్రతి ఫిల్మ్లో కూడా ఆ రెస్పాన్సిబిలిటీ నేను గట్టిగా తీసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను చూసే ఆడియన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఇష్టపడుతున్నాయి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా తర్వాత నేను ఇమీడియట్గా ఒక మళ్ళీ ఎంటర్టైన్మెంట్కి ఎందుకు వచ్చానంటే ఈ స్లాట్ నేను వదలకూడదు. ఎందుకంటే నన్ను ఇక్కడ చాలా నన్ను ఎంటర్టైన్మెంట్ మీరు బాగా తీస్తారు సార్ అని చెప్పి జనాలు నన్ను ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఒక ఫిల్మ్ నేను మస్ట్గా చేయాలి, 1 after 1 ఫిల్మ్. ఒక ఫిల్మ్ నేను ఎక్స్పెరిమెంట్ చేసిన ఒక ఫిల్మ్ నేను మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేస్తాను నా కెరియర్లో, అది వదలను, ఆ బ్యాక్డ్రాప్ వదలను. సో అది నాకు ఒక ఎనర్జీ ఇస్తుంది. అండ్ రాసేటప్పుడు చాలా లోపల ఒక మదన పడుతూ ఉంటాం, పండుద్దా పండదా నవ్వుతారా నవ్వరా అనేది 1-4 సార్లు చెక్ చేసుకుంటాం. అండ్ రిలీజ్కి ముందు ఎడిట్లో సో ఫైనల్ మిక్స్లో అన్నిటికీ చూసుకుంటూ మాకు ఎంత టెన్షన్ ఉంటుందంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ తీస్తే అంత టెన్షన్ ఉండదండి. అవును. ఏదో 4 బ్లాక్లు 4 యాక్షన్ బ్లాక్లు వర్కౌట్ అయిపోతే చాలు, ఈ సీన్ నవ్వుతారా లేదా ఆ టెన్షన్ ఉంటుంది చూసే వరకు, రిలీజ్ అయ్యే జడ్జిమెంట్ వచ్చే వరకు. బట్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. బట్ ఎలా అంటే ఇప్పుడు నాకు ఒక జోకో లేకపోతే ఒక కామెడీ సీన్ కన్సీవ్ చేసినప్పుడు నవ్వు వస్తుంది. మనకి జనరల్గా అది హ్యూమన్ టెండెన్సీ కదా. అదే జోక్ మళ్ళీ అంటే మనకి నవ్వు అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఇప్పుడు స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి ఐడియా ఫస్ట్ కన్సీవ్ చేసిన దగ్గర నుంచి ఫైనల్ ఎడిట్ చూసుకునే వరకు అదే కామెడీ సీను 10 సార్లు చూస్తారు, 10 సార్లు 20 సార్లు చూస్తారు. మీరు స్టిల్ అది ఎలా గ్రాస్ప్ చేస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న దాంట్లో ఒక అనాలిసిస్ ఏంటండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మేము నేను పాడతాను ఒక స్కిట్ చేసాం వెంకీ గారితో, ఇట్స్ బికమ్ వైరల్. చూసిన వాళ్ళందరూ భలే ఉంది భలే ఎంజాయ్ చేశారు. సో ఫస్ట్ కాసేపు అదే అనుకుందాం, వెంకటేష్ గారితో పాట పాడించాలి అనేది ఒక ఐడియా. సో ఆ పాట పాడించడం అనేది జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలనేది ఇట్స్ లైక్ మనం దాన్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాం అనేది సెకండ్ లెవెల్. ఓకే, వెంకీ గారు వచ్చి స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారు లాగా నా వెంట పడితే ఎలా ఉంటుంది అనేది బేసిక్ ఐడియా. సో రూట్ ఇలా ఒకటి సెట్ చేసి, అంటే ఒక టార్గెట్ మనం ఫిక్స్ అయ్యి దాని చుట్టూ ఒక అల్లుకోవటమే మనం కామెడీ. ఓకే, స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళి డెలివరీ చేయటం. సో అలా మనం కథ చేసేటప్పుడు కూడా ఎవ్రీ సిచ్యువేషన్ దానికంటే ఒక గ్రౌండ్ ఫిక్స్ చేసుకోవడం, ఒక వెదర్ క్రియేట్ చేయటం, ఎంటర్టైన్మెంట్కి ఎక్కడ స్కోప్ ఉందో దాన్ని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేసుకుంటూ వెళ్ళి మనకు ఒక చోట జడ్జిమెంట్ పోద్ది, తీసేటప్పుడు ఉంటుంది, ఫస్ట్ టైం చూసేటప్పుడు ఎడిట్లో ఉంటుంది, ఆ తర్వాత ఒక 3-4 సార్లకి జడ్జిమెంట్ పోద్ది ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్కి. మళ్ళీ మాకు ఎక్కడ జడ్జిమెంట్ దొరుకుతుంది అంటే ఫ్రెష్ ఆడియన్స్ వచ్చి చూస్తారు మా సినిమాని. ఓకే, వాళ్ళు నేను 100% నా ఎవ్రీ ఫిలిం రిలీజ్కి ముందు అసలు సినిమాకి సంబంధం లేని థియేటర్లో చూసే కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఒక 15-20 మంది చూస్తారు. నేను చూసుకుంటాను. నేను చూసి వెనక సీట్లో కూర్చొని బ్యాక్ సీట్లో కూర్చొని ఎడిట్ రూమ్లో కూర్చొని వాళ్ళ రియాక్షన్స్ చూస్తూ ఉంటాను. ఏమైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకుంటా, ఎడిట్ ల్యాగ్లు ఉంటే తీసేస్తా. సో దట్ డెఫినెట్లీ ఎవ్రీ ఫిల్మ్ చేస్తాను నేను. నవ్వారా అమ్మాయ వెట్ క్లాత్ వేసుకుని వెళ్ళిపోతా. సో ఈ సినిమాకి ఆల్రెడీ ఆ పని జరిగిపోయింది, చూశారు, విపరీతంగా ఎంజాయ్ చేశారు. దట్స్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సంక్రాంతి కోసం ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ రైట్. ఓకే, సో ఇప్పుడు కామెడీ రైటింగ్లో కూడా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు, పాత జంజాల్ గారు కామెడీ ఇష్టపడతారు, కొంతమంది ఈవీవి గారు కామెడీ ఇష్టపడతారు. ఎంత క్వాలిటీ టైప్ ఆఫ్ కామెడీ. కొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే జబర్దస్త్ టైప్ ఆఫ్ లౌడ్ కామెడీ ఇష్టపడతారు. మీ టీం కంపోజిషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అంటే
బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి మీరు. సో కామెడీ అనేది మీరు అన్నట్టు రెండు అండ్ రకాలు. ఇంకోటి ఏంటంటే ఈ రెండు ఆపోజిట్ కైండ్ ఆఫ్ పీపుల్. సో లౌడ్ కామెడీ మాస్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు, ఓకే. సటిల్ కామెడీ క్లాస్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. మీకేది ఇష్టం? నాకు రెండు ఇష్టం. ఓకే. సో నేను F2లో రెండు ట్రై చేశా, సటిల్ ట్రై చేశా, లౌడ్ ట్రై చేశా. ఓకే, సంక్రాంతికి వస్తానన్నా కూడా అంతే, 80% సటిల్ ఉంటుంది బట్ సిచ్యువేషన్స్ లౌడ్ ఉంటుంది. ఓకే. సో వెంకటేష్ గారిది నేను F2 F3లో పెర్ఫార్మెన్స్ కొద్దిగా లౌడ్ చేశాను, సో అది బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు దీంట్లో కంప్లీట్ సెటిల్ ట్రై చేస్తున్నా. సో జంజాల్ గారు, ఈవీ గారు, నేను అంటే ఒక చిన్న సటిల్ ఉంటుంది కదా, ఆ సటిల్ ట్రై చేస్తాం బట్ సిచ్యువేషన్స్ లౌడ్ ఉంటుంది. సో అదే అంటే మీరు అన్నట్టు ఇట్స్ ఎవ్రీడే ఛాలెంజ్. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ అనగానే అందరూ ఇట్స్ లైక్ దే విల్ ఒక స్టేజ్కి వచ్చాక దాన్ని కామెడీ చేయడం స్టార్ట్ చేశారు. బట్ స్టిల్ ఎక్కడో చోట ఊర్లలో విలేజ్లో కామెడీ ఇష్టపడే ఆడియన్స్ ఉంటారు, మాస్ ఆడియన్స్. సో ఆ బ్యాలెన్స్ ఎప్పుడు చూసుకోవాలి. కంప్లీట్గా ఇది చేసినా రిస్కే, కంప్లీట్గా అది చేసినా రిస్కే. సో మాకేంటంటే అదే ఛాలెంజ్. మీరు అన్నారు కదా ఎలా చేస్తాం అనేదే మేము కూర్చొని మా టీంతో అది చేసుకోవటం. సో ఈ సినిమాలో లక్కీగా ఏంటంటే నాకు సిచ్యువేషన్ కామెడీ ఎక్కువ ట్రై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ సతీలీలావతి, పంచతంత్రం, దీంట్లో ఏంటంటే ఒక సిచ్యువేషన్ కామెడీ క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో డైలాగు సిచ్యువేషన్లో దాని నుంచి ఫన్, అది కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది నాకు నేను పెట్టుకున్న ఛాలెంజ్ ఏంటంటే క్రియేట్ ఏ సిచ్యువేషనల్ కామెడీ. మనం ఏదో కామెడీ రాసుకుంటూ కామెడీ క్రియేట్ చేయకుండా ఒక సిచ్యువేషన్ పడేసి దాంట్లో వాళ్ళు పడే టెన్షన్, దాంట్లో వాళ్ళు పడే థ్రిల్స్. ఓకే. సో అందుకే ఈ సినిమా నాట్ ఓన్లీ కామెడీ, మీకు ఈ సినిమాలో చాలా థ్రిల్స్ ఉంటాయి, చాలా ట్విస్ట్లు ఉంటాయి. సో ఆ జర్నీలో దాంట్లో వచ్చే ఫన్ మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు.